ఇలా అయితదని అస్సలు అనుకోలే. ఇలా అంటే ఎలా? ఇంత ఘోరంగా నా కిచెను అసలు నా పెళ్ళైనప్పటి నుండి నేను ఎన్ని సార్లు మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా గానీ, అప్పటి నుండి ఇప్పటి వరకైతే ఎప్పుడు ఇంత ఘోరంగానైతే ఉంచలేదు మా ఆయన. అసలు అన్నము మొత్తం చీమలు పట్టినాయి. స్మెల్ వస్తుంది. పప్పు తీసుకొచ్చుకున్నాడంట. అసలు ఆ కవర్ కూడా ఇప్పలేదు పప్పు. ఆయన రొయ్యలు తీసుకొచ్చుకున్నాడు. రొయ్యలకి మొత్తం చీమలు పుట్టలు పుట్టలుగా పట్టినాయి. ఇంత ఘోరంగానైతే అసలు ఎప్పుడూ చేయలేదు. అసలు నేనైతే చూడంగానే షాక్ అయినా. ఏంది బావ ఇంత ఘోరంగా ఇలా చేసావు అని అన్న. సో ఇంకా కొంచెం బిజీ ఉండే అటు ఇటు తిరగడం అయింది అని అయితే ఆయన చెప్పేసిండు. ఇంకా ఎట్లాగో మేము బయట లంచ్ చేసినాం కాబట్టి అది చూడంగానే నాకు ఇంకా క్లీన్ చేసుకోండి అసలు మనసు అయితే అస్సలు ఒప్పలేదు. మొత్తం వచ్చేవరకు 9 అయింది. అయినా కూడా మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నా. ఇంకా మొత్తం పొద్దున లేసి మొత్తం ఇల్లు మొత్తం కడిగేసి మంచిగా దీపం పెట్టుకున్నాక నాకు అప్పుడు ప్రశాంతంగా అనిపించింది. ఎందుకు అసలు అలా చూస్తే నాకు మనసే ఒప్పలేదు మా రూమ్ అయితే. మీరైతే ఒక్క లైక్ ఇచ్చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.